నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ నుండి ఆంధ్రాకు అక్రమంగా తరలుతున్న మద్యం. పొందుగల చెక్పోస్ట్ వద్ద 5 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రత్తిపాడు నియోజకవర్గం కాకమాను మండలం అక్కుల చెరువును పరిశీలించిన హోంమంత్రి మేకతోటి సుచరిత. ఏళ్లు గడుస్తున్న పనులు ముందుకు సాగపోవడంతో అధికారులపై ఆగ్రహం. ఎమ్మిగనూరు పట్టణాన్ని తాకిన కరోనా మహమ్మారి. కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చిన లారీ డ్రైవర్కు కరోనా పాజిటివ్గా తేలడంతో స్థానికుల ఆందోళన. బాపట్ల నియోజకవర్గంలో నేటి నుంచి లాక్డౌన్ సడలింపులు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు 4 రోజుల పాటు కొనసాగించిన పరిస్థితులను అంచనా వేయనున్న అధికారులు. ప్రజలకు దర్శనమిచ్చేందుకు సిద్ధంగా ఉన్న శ్రీవారు. కేంద్ర అనుమతి రాగానే పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించేందుకు సర్వం సిద్ధం చేసిన టీడీటీ. చిత్తూరు జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారుల పటిష్టమైన చర్యలు. జిల్లాపై కోయంబేడు మార్కెట్ ప్రభావం అధికంగా ఉందన్న జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా. ఇక వార్తల్లోకి వెళ్తే హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని సుభాష్ నగర్ గంపల బస్తీలోని స్క్రాప్ గౌడన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇనుప స్క్రాప్ డౌన్లో నిల్వ ఉంచిన గౌడన్లో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి పక్కనే ఉన్న మరో 2 స్క్రాప్ గోదాములకు వ్యాపించాయి. గౌడన్లో వేస్ట్ కరెంటు సామాన్లు, వేస్ట్ ప్లాస్టిక్ డ్రమ్ములు, ఐరన్లో నిల్వ ఉంచిన వాటిని మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం సుమారు 1,30,000 రూపాయలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపులో తెచ్చారు. చుట్టుపక్కల జనావాసాలు ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారులు మామూలుగా ఆశపడి అక్రమ గోడలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేరని, ఇలాంటి అక్రమ గోడలను వెంటనే ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. हासिम भाई मामो ओ मामो నిలబడాలి కొంచెం పెట్టుకోండి. ఇటు రారాది కొద్దిగా కూర్చున్నారు, నిలబడితే బాగుంటుంది. మళ్ళీ మీరు పడతారు, కూర్చున్నారు కదా అంటారు. గుంటూరు నంబూరు గ్రామంలో ఉన్నటువంటి కలవరి టెంపుల్లో పాస్టర్లకు పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పొన్నూరు శాసనసభ్యులు కిలారి రోసయ్య చేతుల మీదుగా జరిగింది. కలవరి టెంపుల్ పాస్టర్ డాక్టర్ పి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకులు పంపిణీ కొనసాగుతుంది. హైదరాబాద్ హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్ చేసిన వారికి అందుబాటులో ఉన్న బ్రాంచ్ల ద్వారా నేరుగా అందజేస్తున్నారు. ఎటువంటి కుల మత భేద తేడా లేకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. 16 రకాల నిత్యావసర వస్తువులతో 30 రోజులకు సరిపడే కిట్లను పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్ నుంచి ప్రతిరోజు 400 మందికి పైగా భోజన ప్యాకెట్లు అందజేస్తున్నారు.
తెలుగు 2 రాష్ట్రాల్లోనూ ఈ లాక్డౌన్ అమలు చేసింది గవర్నమెంట్. ఈ లాక్డౌన్ చేసిన సమయంలో ఏ కుటుంబం వాళ్ళు కూడా ఎవరు కూడా బయటకు రానటువంటి పరిస్థితి, బయటకు వచ్చి కష్టపడి వారి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి. ఇలాంటి సమయంలో మన దైవజనులు డాక్టర్ పి. సతీష్ కుమార్ గారు ఉన్నతంగా ఆలోచించి ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదని రెక్కాడి దగ్గర డొక్కాడని వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసి ఒక 200 టన్నుల ఆహారాన్ని ముందుగా సిద్ధం చేయడం జరిగింది. నిత్యావసర వస్తువులు ఒక 4 రోజులు సరిపడా ప్రతి ఒక్కరికి అందజేయాలనే ఉద్దేశంతో నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగింది. అయితే ఆ హెల్ప్ లైన్ నెంబర్కి అనుకోని రీతిగా కొన్ని వేల మంది ఫోన్ చేయడంతో మరలా ఆలోచన మార్చుకొని ఇంకొక 200 టన్నుల ఆహారాన్ని నిత్యావసర వస్తువులు సిద్ధపరచడం జరిగింది. అలా ఇప్పటి వరకు 600 టన్నుల ఆహారాన్ని సిద్ధపరిచి నిత్యావసర వస్తువుల్ని బియ్యంతో పాటుగా ఒక 16 వస్తువుల్ని 4 రోజులు సరిపడా ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా కడుపు నిండా వారు ఆహారం తినడానికి సిద్ధపరిచాము. ఎవరైతే హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేస్తున్నారో వారి అడ్రస్లు కనుక్కుని వారి ఇంటి దగ్గరికి మేము ఆ నిత్యావసర వస్తువుని పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి 8 బ్రాంచ్లో కూడా ప్రతిరోజు పోలీసు వారికి కావచ్చు, ఎంఆర్ఓ గారి సూచనల మేరకు, అలాగే పోలీసు వారి సూచనల మేరకు ఎవరైతే వలస కూలీలు ఉన్నారో, భిక్షాటన చేసేవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆకలితో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు కొన్ని వందల ప్యాకెట్లు బ్రాంచెస్ నుంచి సరఫరా చేయడం జరుగుతుంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడే కాదు, తర్వాత ఎప్పుడు కూడా దైవజనులు డాక్టర్ పి. సతీష్ కుమార్ గారు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, అలాంటి విపత్తులు వచ్చినప్పుడు కానీ క్రీస్తు ప్రేమను క్రియలో చూపించాలని ఎప్పుడూ ముందుంటుంది. కర్నూలులో అంతకుముందు వచ్చిన వరదల విషయంలో కావచ్చు, కుదురు తుఫాన్ విషయంలో కావచ్చు, తణుకులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కొన్ని కుటుంబాలు రోడ్డుకు పడినప్పుడు కావచ్చు, ఇప్పుడు ఈ కరోనా వైరస్ విషయంలో కావచ్చు, ఎప్పుడు కూడా మేమున్నాము. కుల మత ప్రాంతాలకి 2 నెంబర్లు అదనంగా రిలీజ్ చేయడం జరిగింది. 3 ఫోన్ నెంబర్లు ఇచ్చాము, హెల్ప్లైన్ నెంబర్లు. కొన్ని వేల మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి బాక్స్ ప్యాకింగ్ చేసి చక్కగా నీట్గా రెడ్ జోన్లో ఉన్నా కూడా పరిచయం చేసే వాళ్ళందరూ కూడా వారి గృహాల దగ్గరికి తీసుకువెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కూడా దైవజనులు డాక్టర్ పి. సతీష్ కుమార్ గారు ప్రేమ చూపించడంలో, క్రీస్తు ప్రేమ క్రియలు చూపించడంలో ముందుంటారని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. చెప్పారు, మీ పొరుగువారిని మిమ్ము వల్లే మీ పొరుగువారిని ప్రేమించండి అనేది బైబిల్లో ఉన్నది. మన జీసస్ చెప్పారు, దాన్ని మనం ఆచరణలో పెడుతున్నాం. రోజు ఎంతమంది కష్టపడుతున్నారు దీని నిమిత్తం? అంటే ఉన్నది ఒక 100 మందే ఉన్నారు. బయట నుంచి పిలిచే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో పర్మిషన్స్ లేవు కాబట్టి ఉన్నవాళ్లే వచ్చిన స్టాక్ను దించుకోవడం కానీ, ప్యాకింగ్ చేయడం కానీ, మళ్ళీ వాళ్ళ రెడ్ జోన్స్లో ఉన్న వాళ్ళకి డెలివరీ ఇవ్వడం కానీ 3 గంటలు పడుకొని దైవజనులతో సహా ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అందాలన్న ఆశయంతో ఉన్నవాళ్ళమే ప్రయాసపడుతూ ఉన్నారు. దీన్ని పునాది సతీష్ కుమార్ గారేమో హైదరాబాద్లో ఉన్నారు, ఆయన రావడానికి లేదు. అయితే ఇక్కడ ఈ కార్యక్రమం అంతా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? అనిల్ గారు. మేము ఇక్కడ ఉన్నామండి, సేవకులుగా ఉన్నాము. కానీ మాకు మాదిరి చూపించింది దైవజనులే. సేవ అనేది ఎలా చేయాలి, దేవుడి ప్రేమని క్రియలు ఎలా చూపించాలనేది దైవజనులే మాకు మాదిరి. ఆయనే సాక్ష్యంగా ఉన్నారు మాకు. ఆయనే 2 గంటలు 3 గంటలు పడుకుంటున్నప్పుడు సేవకులుగా ఉన్నాం, మేము ఎలా పడుకోగలుగుతాం? ఆ మాదిరి చూపించే దైవజనులు మాకున్నారు. 2 రాష్ట్రాల మీద ఎంతమంది పంపిణీ చేశారు సార్? వరకు సుమారుగా 25,000 నుంచి 30,000 కుటుంబాల వరకు పంచామండి. ఓకే, ఇంకా ఎంతమంది పంచాలనుకుంటున్నారు? ఇంకా సిద్ధపడుతూ ఉన్నామండి. ఎందుకంటే లిమిట్గా నేను అనుకోలేదు. ఎంతమంది ఫోన్ చేసినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దైవజనులు మొన్న కూడా పిలుపునిచ్చారు. ఒకవేళ ఆల్రెడీ ఒక 4 రోజుల క్రితం ఎవరైనా తీసుకుని ఉండి 4 రోజులు సరుకులు అయిపోతాయి, లాక్డౌన్ కంటిన్యూ చేస్తారని ఎవరికి తెలియదు. కానీ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మీ కొడుకుగా, మీ తమ్ముడుగా, మీ అబ్బాయిగా నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరో ఆకలితో ఉండదు, మళ్ళీ ఫోన్ చేయండి. ఎవరైతే ఆల్రెడీ ఫోన్ చేసి పొందుకున్నారో, సరుకులు ఆల్రెడీ ఇచ్చారు కదా, అయిపోయింది కదా, మళ్ళీ అడుగుతామనే సంశయం ఎవరికి వద్దు. ప్రతి ఒక్కరు ఫోన్ చేయండి, మళ్ళీ మేము ప్రేమ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎంతవరకైనా ప్రయాసపడడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఆల్రెడీ పిలుపునిచ్చారు. తెలంగాణ నుండి ఆంధ్రాకు మద్యం అక్రమంగా తరలిస్తుండగా పొందుగల చెక్పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. పుచ్చకాయల వ్యాన్ పైన పుచ్చకాయల కింద 5 లక్షల విలువగల మద్యం పెట్టి బోర్డర్ దాటే ప్రయత్నం చేశారు దుండగులు. గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో పక్కా సమాచారంతో ఈ దాడులు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.
కాలు పక్కన పెట్టాను ఏంటంటే ఎటు వచ్చింది తొక్కి పడుతున్నాను కాలు ఆడే పెట్టాను ఆటో వాడే రే బాబు ఇట్రాను ఈ ఆటో అతనమ్మా నా పుస్తకాయ తర్వాత తింది కానీ ఇట్రా నిజంగా రావాలి ఇటు చూడు పన్నున్నోడు ఇంపార్టెంట్ కేసు చెప్పాలి ఊరికెందుకు తీసుకోండి ఆగు ఎటు వాయిస్ ఇస్తారు స్టార్టింగ్ ఆటో వాడే రే బాబు ఇట్రాను ఈ ఆటో అతనమ్మా నా పుస్తకాయ తర్వాత తింది కానీ ఇట్రా నిజంగా రావాలి ఇటు చూడు పన్నున్నోడు ఇంపార్టెంట్ కేసు చెప్పాలి ఊరికెందుకు తీసుకోండి ఆగు ఎటు వాయిస్ ఇస్తారు స్టార్టింగ్ గుంటూరు రూరల్ మండలంలో దాదాపు 1,06,227 మాస్కులు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పంపిణీ చేశారు. గుంటూరు రూరల్లోని 35,409 మంది ప్రజలకు ఒక్కొక్కరికి 3 మాస్కులు చొప్పున ఈ మాస్కులు అందజేశారు. పత్తిపాడు నియోజకవర్గం కాకమాను మండలంలో పర్యటించారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. ఈ సందర్భంగా కాకమాను మండలంలోని అక్కుల చెరువును పరిశీలించి చెరువు ఆధునీకరణ గురించి ఆరా తీశారు. ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకు సాగకపోవడంపై అధికారులను ప్రశ్నించిన మంత్రి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపాటు
ఇప్పుడు యాక్చువల్గా మనం ఇక్కడి నుంచి లైన్ వేసి ఈ కొనపాటు మీద నుంచి తీసుకొచ్చి ఇక్కడ పంపింగ్ ఇక్కడి నుంచి ఇక్కడ వేసి 7 కిలోమీటర్లు అవి అసలు రావట్లేదు మేడం. ఇప్పుడు ఆ లైన్ ఇప్పుడు మనకి ఇది కెనాల్ దీనికి ఈ కెనాల్ ఎలాగో ఇక్కడ ఇప్పుడు మనం ఈ కెనాల్ నుంచి ఇలా తీసుకొచ్చి ఇక్కడ పంపించేస్తున్నాం మేడం. ఈ అప్స్ట్రీమ్లో ఇప్పుడు గార్లపాడు నుంచి మన కొమ్మూరు నుంచి గార్లపాడు వెళ్ళే రోడ్డు దగ్గర మనం ఒక లైన్ తీసుకుని దీన్ని కలిపితే మేడం గ్రావిటీ మీద ఫీడ్ దగ్గర పంప్ చేసేది ఇట్లా చేస్తున్నాం మేడం. ఇక్కడ నీళ్ళు తీసుకొచ్చి లోపల పడుతున్నాము. ప్రజెంట్ అయితే యాక్చువల్ డిజైన్ ఇచ్చినప్పుడు దీనిలో అవకతవకలు పాల్పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇట్లానమ్మా గార్లపాడులో గద్వాలకు సంబంధించిన చాలామంది వాళ్ళ స్కూల్లో ఉన్నారు. ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వాళ్ళు వెళ్ళటం మళ్ళీ మన పోలీసులు తీసుకురావడం కొంచెం ఇబ్బంది. అంటే ఇప్పుడు మీకు తెలుసు మనకు నందిపాడులో కానివ్వండి, వట్టి చెరుకూరు, ప్రతిపాడుల్లో మనకు మిర్చి కోతలకి పెద్ద స్థాయిలో రైతు కూలీలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు మన కర్నూలు ప్రాంతం నుండి, అదేవిధంగా తెలంగాణలో మహబూబ్ నగర్ మీరు అన్నట్టు గద్వాల నుండి వచ్చినటువంటి వలస కూలీలు ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వలస కూలీల యొక్క సమస్యల మీద స్పందించి వారిని స్వగ్రామాలకు చేర్చడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. మనం ఆ ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వలస కూలీలని. ఇప్పుడు మన వలస కూలీలు వేరే రాష్ట్రాల్లో ఉంటే మనమే ట్రాన్స్పోర్ట్ ఇచ్చి అక్కడ నుండి మనం తెచ్చుకుంటా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వాలకు మనం ఏమని విజ్ఞప్తి చేస్తున్నామంటే, మీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వలస కూలీలను మీరు ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని ఇక్కడ నుండి తీసుకెళ్ళండి అని మనం చెప్తా ఉన్నాము. కానీ ఆ ప్రభుత్వాలు స్పందించకపోవడం వలన ఇంకా ఇక్కడే ఉండిపోవడం జరిగింది. వీళ్ళకేమో వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళడానికి కానీ సౌకర్యం లేదు. మరి చాలామంది మనం చూస్తుంటే రోడ్ల మీద రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రతి 50 కిలోమీటర్లకి ఒక వసతి ఏర్పాటు చేయండి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజన సదుపాయాలన్నీ కూడా చూడండి అని చెప్పేసి మన రాష్ట్రం దాటించే వరకు వాళ్ళ ఎక్కడ ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారంగా వాళ్ళ ప్రభుత్వం స్పందించి వాళ్ళని తీసుకెళ్తామంటే తక్షణం మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కరోనా మహమ్మారి ఎమ్మిగనూరు పట్టణానికి తాకింది. కర్నూలు జిల్లాలో విడుదల చేసిన కరోనా పాజిటివ్ కేసు బులెటిన్లో ఎమ్మిగనూరు పట్టణంలో చంద్రయ్య, కొట్టాల, పెద్ద కమైల 1 కేసు, మంత్రాలయం నియోజకవర్గం కొసిగి మండల కేంద్రంలో 2 కేసులు, కౌతాలంలో 1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎమ్మిగనూరు పట్టణంలోని చంద్రయ్య, కొట్టాలకు చెందిన ఓ లారీ డ్రైవర్కు పాజిటివ్గా వచ్చినట్లు ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. డ్రైవర్తో కలిసి మరో 12 మందిని బనవాసి ఫారంలోని క్వారంటైన్కు పంపించారు. లారీ డ్రైవర్ గత 20 రోజులతో పాటు చెన్నైలో కొయ్యంబేడ్ మార్కెట్కు వెళ్లి వచ్చినట్లు సమాచారం. ఇన్ని రోజులుగా 1 పాజిటివ్ కేసు లేకుండా ప్రశాంతంగా ఉన్న ఎమ్మిగనూరు పట్టణంలో పాజిటివ్ రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు, పోలీసులు చంద్రయ్య, కొట్టాల విధిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మన ఎమ్మిగనూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఎమ్మిగనూరు పట్టణం నుంచి కోయంబేడు మార్కెట్కు
కొంతమంది వ్యక్తులు వెళ్ళారు. ఆ వెళ్ళిన లిస్టును మన కలెక్టర్ గారు మనకు పంపించడం జరిగింది. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మనం మన కర్నూలు క్వారంటైన్కి పంపించాం. వాళ్ళని టెస్ట్ చేయడం వల్ల ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. వాళ్ళు మన 9th వార్డులో ఉన్నారు. అదేవిధంగా మన ఎమ్మిగనూరు ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమంటే ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ఆ పాజిటివ్ వ్యక్తులు ఆ స్ట్రీట్లో కలిసిన వాళ్ళు కానీ లేకపోతే ప్రైమరీ కాంటాక్ట్స్ కానీ సెకండరీ కాంటాక్ట్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళని కూడా మనం టెస్టులు చేసేసి అందరినీ హోమ్ ఐసోలేషన్ కానీ లేక క్వారంటైన్కి పంపిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించి ఎటువంటి పరిస్థితుల్లో బయట జరగకుండా ఎసెన్షియల్ ఐటమ్స్ కూడా మనం ఆ కంటోన్మెంట్ ఏరియాలో కట్టుదిట్టంగా ఏర్పాటు చేసి మన ఎసెన్షియల్ ఐటమ్స్ కూడా మన వాలంటీర్ల ద్వారా కానీ లేకపోతే సెక్రటరీల ద్వారా కానీ వాళ్ళకి కావాల్సినవి మనం సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా రిమైనింగ్ ప్రజలకు కూడా మనం ఎందుకంటే 200 మీటర్స్ను క్వారంటైన్ జోన్గా డిసైడ్ చేయడం జరిగింది. ప్రైమరీ కాంటాక్ట్స్ మోస్ట్ ప్రాబబ్లీ సరౌండింగ్ ఏరియాలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి మనం టెస్టింగ్ గురించి ఆధునిక పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటికి రాకుండా అందరూ సహకరించాలని. బాపట్ల నియోజకవర్గంలో నేటి నుంచి లాక్డౌన్ సడలింపుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి కొనసాగించాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అధికారులను ఆదేశించారు. అలాగే బార్బర్ షాపులు, చెప్పుల దుకాణాలు కాకుండా అన్ని రకాల వ్యాపార, వాణిజ్య, వర్తక, కార్మిక రంగాలకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు 4 రోజుల పాటు కొనసాగించి పరిస్థితులను బట్టి తదుపరి సమాచారాన్ని తెలియజేస్తామని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ, కమిషనర్, తహసీల్దార్, ఎంపీడీఓ, సీఐలు పాల్గొన్నారు. మరి 10 గంటల వరకు ఇవాళ మార్కెట్ని, వెజిటబుల్ మార్కెట్ని, అయితే మరి పచారీ షాపులని ఓపెన్ చేస్తూ ఉన్నాం. మెడికల్ షాప్స్ అయితే ఈవినింగ్ 7 దాకా ఉంటూ ఉన్నాయి. రేపటి నుంచి ఒక బట్టల షాపులు, జ్యువెలరీ షాప్స్, మరి అలాగే చెప్పుల షాపులు ప్రత్యేకంగా ఈ 3 కూడా రిస్ట్రిక్టెడ్గా, అంటే వాళ్ళ అసోసియేషన్స్తో రేపు మున్సిపల్ కమిషన్ ఎంఆర్ఓ గారు ప్రత్యేకంగా కూర్చొని విడతల వారీగా కొన్ని షాప్స్ ఈరోజు అయితే కొన్ని షాప్స్ అయిపోయినట్టుగా వాళ్ళు షిఫ్ట్ సిస్టంలో రోజు మార్చి రోజు కొన్ని షాప్స్ పెట్టుకునే విధంగా కొంత ప్రయత్నం చేయటం. ప్రత్యేకంగా చెప్పుల షాపులు అయితే లేదు, చెప్పుల షాపులకి అనుమతి లేదు. జ్యువెలరీ షాప్స్ కూడా కొన్ని నియమాలు పాటించి వాళ్ళ వరకు పెడతాం. బార్బర్ షాప్ అయితే సెలూన్స్ కానీ అసలు లేవు. ఈ 2 కంప్లీట్గా దీంట్లో ఉంది. మరి మిగతా షాప్స్లో మటుకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతి వాళ్ళు సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ, షాపు యజమానులదే బాధ్యత, ఖచ్చితంగా ప్రతి షాప్ దగ్గర మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి అవసరమైతే బయట మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి మరి లోపలికి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు శానిటేషన్ మీద శానిటైజర్స్ వాడటానికి తగిన ఏర్పాటు చేసుకోవటం. అలాగే షాప్ లోపల కూడా వాళ్ళు తరచూ ముట్టుకునేటువంటి గ్రిల్స్ కానీ లేదా హ్యాండిల్స్ కానీ వాటన్నిటి కూడా క్లీన్ చేసుకోవటం. దాని కొన్ని నియమాలు రేపు కమిషనర్ వాళ్ళకి రిటర్న్గా కూడా ఇస్తాం, ఏం చేయాలనేది పాటించాలనేది. ఈ కొన్ని రిస్ట్రిక్షన్స్తో రేపటి నుంచి మరి వీటన్నిటికి కూడా మార్నింగ్ 6 to 11 అన్ని షాప్స్ ఉండే విధంగా మనం నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో ప్రత్యేకంగా హోటల్స్కి మటుకు ఓన్లీ టేక్ అవే, పార్సిల్ వరకు, అక్కడెక్కడ కూర్చోబెట్టకుండా పార్సిల్స్ వరకు వాళ్ళు చూసుకునే విధంగా మరి వాళ్ళకి కూడా అనుమతి ఇవ్వాలని. ఇవన్నీ కూడా రాబోయేటువంటి ఒక 3-4 రోజులు అబ్జర్వ్ చేసి ఏమాత్రం ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉన్నదనుకుంటే మరి అప్పటికప్పుడు దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. ఒక 3-4 రోజులు తప్పకుండా అబ్జర్వేషన్లో ఉంచాల్సినటువంటిది, దాన్ని రేపటి నుంచి అమలు చెప్తాం. ఈ క్రమంలో కూరగాయల మార్కెట్ ఈరోజు వరకు ఎట్లా జరుగుతుందో అది అక్కడే కంటిన్యూ అవుతుంది మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లోనే. మరి మిగతావన్నీ కూడా తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా మాస్క్ ధరించాలి,
చేతులు అవి కడుక్కోవటం, మిగతా ఏవైతే సూచనలు ఇస్తూ ఉన్నారో అందరూ కూడా విధిగా పాటించాల్సిందే. ఆ వ్యాక్సినేషన్ వచ్చేదాకా, ఆ మందు సరైన మందు కనుక్కునేదాకా ఎవరు కూడా ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇప్పుడు పరిస్థితి లాక్డౌన్ అనంతరం రాష్ట్రంలో దేవాలయంలో తిరిగి భక్తులకు అనుమతించేందుకు రంగం సిద్ధమవుతుంది. ఈ మేరకు ఇప్పటికే ఏపీ దేవాదాయ శాఖ సూచనల మేరకు పలు ప్రముఖ ఆలయాలు సామాజిక దూరం పాటిస్తూ దర్శనం ఏర్పాటుపై వివరాలు అందించాయి. ప్రధానంగా తిరుమలలో కేంద్ర అనుమతి రాగానే పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించేందుకు సిద్ధం చేస్తున్నారు అధికారులు. సామాజిక దూరం పాటిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులకు స్వామివారి దర్శనం చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే రోజుకు ఎంతమందిని దర్శనానికి అనుమతించాలన్న అంశంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఆన్లైన్ ద్వారా టికెట్లు కేటాయించి వారిని మాత్రమే దర్శనానికి పంపే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కేంద్రం విడుదల చేసే గైడెన్స్ ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయి. మరోవైపు తిరుపతిలోని టీడీటీ పరిపాలనా భవన్ల ఆవరణలో నిన్నటి నుంచి పరిమిత సంఖ్యలో లడ్డు, వడా ప్రసాదాన్ని అందజేస్తుంది టీడీటీ. చిత్తూరు జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పలమనేరు ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తనిఖీలు చేశారు. జిల్లాపై కోయంబేడు మార్కెట్ ప్రభావం అధికంగా ఉన్న తరుణంలో వైద్యులు వైద్య చికిత్సను అందించడంతో తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. కరోనా కేసులు పెరగకుండా ఉండేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సార్ ఒక పని చేద్దాం, వాళ్ళ స్టేట్ లెవెల్ ఆథరైజేషన్ అంటే వచ్చి ఎక్కడ పెడతారు అంటే ప్లాన్ చేసుకోండి. వాడికి కూర్చోడానికి కంప్యూటర్ సిఆర్ఎఫ్ సార్ ఇక్కడ వేసి పెట్టడానికి ఓపెన్ కదా, ఇదంతా ఓపెన్ వేసి పెట్టడానికి కావాలి. ఈ రోడ్ పీకేసి అక్కడ గ్లాస్ పార్టీషన్ చేస్తాం తీసేసుకోవచ్చు. సైడ్ విండోస్ అని క్లోజ్ భోజనానికి అంతా నువ్వు చేర్పించాలి అక్కడికి, సరేనా? సో కళ్యాణ మండపం సేమ్ లాస్ట్ టైం ఉంటుంది. దీని తర్వాత మన జిల్లాలో ఇప్పటి వరకు 176 కేసుల దాకా నమోదవడం జరిగింది. ఆ 176లో 11 కేసులు వచ్చేసి అజ్మీర్ అంటే రాజస్థాన్కి వెళ్ళి వచ్చినండే వారు వీళ్ళు. సో ఎపిడమియాలజికల్గా కానీ కంటైన్మెంట్ జోన్స్ పరంగా కానీ అది చిత్తూరు జిల్లా లెక్కలోకి రాదు, కానీ పాజిటివ్స్ ఇక్కడ డిటెక్ట్ చేయడం జరిగింది. మనకు ఒక 10 రోజులుగా మీరు చూసినట్లయితే కోయంబేడు రిటర్న్స్ కానీ కోయంబేడు నుంచి వచ్చిండే వారి ప్రైమరీ కాంటాక్ట్స్ కానీ చాలా ఎక్కువ మనకు రావడం జరిగింది. దాదాపు ఒక 10 రోజులుగా మనకు 82, 80 ఆ స్థాయిలో ఉండేవి ఈరోజు 165కి చేరుకోవడం జరిగింది. దీనివల్ల కొంచెం కంటైన్మెంట్ జోన్స్, రెడ్ జోన్స్ ఇవన్నీ కూడా పెరిగినా కూడా కోయంబేడు కేసుల్లో తాకిడి తగ్గింది. యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడైతే 17వ తారీఖు నుంచి రిస్ట్రిక్షన్స్ ఒకవేళ ఈజ్ డౌన్ అయితే మనకు చిత్తూరులో నోటిఫైడ్ బార్డర్ అంటే కర్ణాటక ఆంధ్ర బార్డర్ కింద గండ్రాజపల్లి చెక్పోస్టు, తర్వాత ఎన్ఆర్పేట చెక్పోస్ట్ వచ్చేసి మనకు చిత్తూరు మండలం గుడిపాల మండలంలో ఉంది. అలా కాకుండా కొన్ని మైనర్ రూట్స్ కూడా ఉన్నాయి. గుడియాత్తం రూట్, తర్వాత మనకు చీకుల బయలు, ఇలా కూడా కొన్ని మైనర్ రూట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎవరైనా మన జిల్లా వాళ్ళు ఒకవేళ ఈ రూట్స్ నుంచి వస్తే వాళ్ళు ఇమీడియట్గా తీసుకొని వాళ్ళని చెకింగ్ చేయించేసి వారిని ఒకవేళ పరిస్థితిని బట్టి అసెస్మెంట్ చేసుకొని అవసరమైతే డిశ్చార్జ్ చేస్తాము, లేకపోతే వాళ్ళని కంపల్సరీ క్వారంటైన్ పీరియడ్లో ఉంచడానికి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తెలంగాణ నుండి ఆంధ్రాకు అక్రమంగా తరలుతున్న మద్యం, పొందుగల చెక్పోస్ట్ వద్ద 5 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రత్తిపాడు నియోజకవర్గం కాకమాను మండలం అక్కుల చెరువును పరిశీలించిన హోంమంత్రి మేకతోటి సుచరిత. ఏళ్లు గడుస్తున్న పనులు ముందుకు సాగపోవడంతో అధికారులపై ఆగ్రహం. ఎమ్మిగనూరు పట్టణాన్ని తాకిన కరోనా మహమ్మారి. కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చిన లారీ డ్రైవర్కు కరోనా పాజిటివ్గా తేలడంతో స్థానికుల ఆందోళన. బాపట్ల నియోజకవర్గంలో నేటి నుంచి లాక్డౌన్ సడలింపులు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు 4 రోజుల పాటు కొనసాగించిన పరిస్థితులను అంచనా వేయనున్న అధికారులు. ప్రజలకు దర్శనం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న శ్రీవారు. కేంద్ర అనుమతి రాగానే పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించేందుకు సర్వం సిద్ధం చేసిన టీడీటీ.
చిత్తూరు జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారుల పటిష్టమైన చర్యలు. జిల్లాపై కోయంబేడు మార్కెట్ ప్రభావం అధికంగా ఉందన్న జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.